డైలీ టేస్ట్ ది డైలీ. మంత్రుల గొంతు మూగబోయిందా? పార్టీ ప్రభుత్వంపై ఆ రేంజ్లో విపక్షం విరుచుకుపడుతుంటే కనీసం కౌంటర్ కూడా ఇవ్వలేకపోతున్నారా? అపోజిషన్ గ్యాప్ కూడా ఇవ్వకుండా సర్కార్పై అటాక్ చేస్తుంటే వీళ్లంతా మౌనవ్రతం ఎందుకు చేస్తున్నారు? చెప్పుకోవడానికి ఊరంతా బలగమే ఉన్నా అసలు ఉపయోగమే లేకుండా పోయిందా? రాజకీయ పదవులు అనుభవిస్తూ పెదవులు మూసుకున్న ఆ నేతలెవరు? మాకెందుకు, తిట్టింది మమ్మల్ని కాదు కదా అనుకుంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. అలా అని తనదాకా వస్తే మాత్రం చూసారా ఎవరూ మద్దతుగా లేరు అని అనుకోవడం ఆ పార్టీ నేతలకు పరిపాటిగా మారిందట. కాంగ్రెస్ పార్టీ మీద కానీ ప్రభుత్వం మీద కానీ ప్రతిపక్షం విమర్శలు చేస్తే ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, ఎంపీ చామల కిరణ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వీళ్లు మాత్రమే రియాక్ట్ అవుతున్నారు. ఉన్నంతలో పార్టీ కోసం నాయకుల మీద వచ్చే ఆరోపణలపై స్పందిస్తూ ఉన్నారు. పదవుల్లో ఉండి స్పందించేది కేవలం ఈ నలుగురేనట. ఇక మిగిలిన నాయకులకు అసలు చీమ కుట్టినట్టు కూడా అనిపించటం లేదా? పార్టీ మీదనో ప్రభుత్వం మీదనో అసంతృప్తి ఉంటే అది అంతర్గత అంశం. కానీ ప్రతిపక్షం తిడితే కనీసం స్పందించటం లేదట. ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో ఒకరిద్దరు మంత్రులు కనీసం మాట్లాడేవాళ్లు. ఇప్పుడు వాళ్లు కూడా మానేసినట్టున్నారనే ప్రచారం నడుస్తోంది. మంత్రి పొన్నం ప్రభాకర్, సీతక్క లాంటి వాళ్లు రియాక్ట్ అయ్యేవాళ్లు. కానీ ఈ మధ్య వాళ్లు కూడా సెలెక్టెడ్గా మాత్రమే స్పందిస్తున్నారని తెలుస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం మీద మాట్లాడితే మంత్రులు కొంత స్పందించారు. దానికి కొనసాగింపుగా సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులపై జోరుగా విమర్శలు చేశారు. దీంతో సీఎం రేవంత్ పై బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు అంతా మూకుముడిగా మాటల దాడి చేశారు. కేటీఆర్ సీఎం రేవంత్ ను ఇష్టారాజ్యంగా తిట్టినా పార్టీ నాయకులకు చలనం లేకుండా పోయిందని పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ కోటరీలో ఉండేటువంటి వాళ్లు కూడా స్పందించడం లేదట. సీఎం రేవంత్ రెడ్డిని తిడితే ఆయనే రిప్లై ఇచ్చుకోవాలి అన్నట్టుగా ఉందట పార్టీ పరిస్థితి. మరి ఎవరిని తిడితే వాళ్లే రిప్లై ఇచ్చుకోవాలా? సీఎంను తిడితేనే స్పందించకపోతే ఇక మంత్రుల పరిస్థితి ఏంటి? మంత్రుల మీద ప్రతిపక్షం స్పందిస్తే కౌంటర్లు ఏ రేంజ్లో ఉంటాయో కూడా అంచనా వేసుకోవచ్చు. పార్టీ నాయకత్వం కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అధికార ప్రతినిధుల నియామకం చేస్తే కనీసం వాళ్లైనా స్పందించేవాళ్లు. కానీ అది లేదు. పార్టీ కోసం పనిచేయాలనుకున్న వాళ్లకు పదవులు లేవు. ఈ పదవులు ఉన్నవాళ్లు బయటకొచ్చి మాట్లాడరు. తెలంగాణ కాంగ్రెస్ లో ఇదెక్కడి విచిత్ర పరిస్థితి అనేది అర్థం కావడం లేదట. ఇంత పెద్ద పార్టీలో ప్రతిపక్షాల నుండి వచ్చే కౌంటర్కి రిప్లై ఇవ్వడానికి నాయకులు లేరా? మాట్లాడాలి అనుకున్న వాళ్లకు అసలు పార్టీ లైన్ ఏంటి, ప్రభుత్వం ఆలోచన ఏంటి అన్న క్లారిటీ కూడా లేనట్టుగా తెలుస్తోంది. మంత్రులు కూడా అంటీ ముట్టినట్టుగానే ఉంటున్నారా? ప్రతిపక్షం నుండి వచ్చే విమర్శలకే కాదు, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపైన మాట్లాడే వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. కానీ పార్టీ ప్రభుత్వం దీని గురించి పెద్దగా పట్టించుకునేట్టు ఇప్పట్లోనైతే కనిపించటం లేదు.